ఒక చిన్న పాప అడవిలో వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో ఆ ఊరిలోని ఒక ధనవంతుడు చనిపోయిన తన కొడుకు శవాన్ని దహనం చేయడానికి శ్మశానానికి తీసుకువెళ్తూ ఉంటాడు. అయితే ఈ పాప ఆ కుర్రాడి శవాన్ని గమనించి అతడు ఇంకా చనిపోలేదు కదా, అలాంటిది అతడిని ఎందుకని శ్మశానానికి తీసుకువెళ్తున్నారని అనుకుంటుంది. దీంతో ఈ అమ్మాయి నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్లి తన సంస్కారాలు ఏమిటని అడుగుతుంది. అప్పుడు ఈ ధనవంతుడు, నా కొడుకు చనిపోయిన బాధలో మేముంటే మమ్మల్ని దహన సంస్కారాలు చేసుకునేవ్వకుండా ఆపుతున్నావేంటని ఈ పాప మీద సీరియస్ అవుతాడు. అయితే ఈ పాప వీళ్ళు ఎంత చెప్పినా వినట్లేదని తన మంత్రశక్తులతో విసనకర్ర తీసి ఒక్కసారిగా విసరగా వీళ్ళంతా వెనక్కి పడిపోయి ఆ శవపేటగా ఓపెన్ అవుతుంది. అయితే గ్రామస్తులంతా ఇదేదో మంత్రగత్తిలా ఉందని భయంతో అక్కడి నుండి పారిపోతారు. అయితే ఈ ధనవంతుడు మాత్రం, సరే నా కొడుకు ఇంకా బ్రతికి ఉన్నాడని చెప్తున్నావు కదా, అతన్ని తిరిగి బ్రతికించగలవా అని అడుగుతాడు. అప్పుడు ఈ పాప వెంటనే తన బ్యాగ్ లో ఉన్న క్యాలిక్యులేటర్ తీసి తనకు తోచిన నంబర్లు నొక్కి, నాకు ఇంత డబ్బు ఇస్తే నీ కొడుకుని ఖచ్చితంగా బ్రతికిస్తానని చెప్తుంది. అయితే ధనవంతుడు మాత్రం, ముందు నా కొడుకుని బ్రతికించు, ఆ డబ్బు ఏంటి అంతకన్నా ఎక్కువే ఇస్తానని అంటాడు. అప్పుడు ఈ పాప తన దగ్గర ఉన్న మంత్రజలాన్ని తీసి నేరుగా ఆ శవం నోట్లో పోస్తుంది. అయితే అక్కడే ఉన్న గ్రామ పూజారి ఇదంతా గమనించి, చనిపోయిన వాడు తిరిగి బ్రతకడం ఏంటి, ఇదేదో పిచ్చిదానిలా ఉంది, మనం సూర్యాస్తమం అవకముందే నీ కొడుకుని పాతి పెట్టాలని ధనవంతుడితో చెప్తాడు. కానీ ఈ పాప మాత్రం ఆ గ్రామ పూజారిని మాట్లాడవద్దని తన మంత్రశక్తులు ఉపయోగించి ఇతడి మీదకు ఒక పెద్దని పాము వదులుతుంది. అయితే పూజారి ఈ పామును చూసి భయంతో మూర్చపోయి త్రోకోలపై పడిపోతాడు. ఆ తరువాత ఈ అమ్మాయి తన దగ్గర ఉన్న మంత్రసూదులు తీసి కాలచక్రాన్ని వేసి మంత్రాలు చదువుతూ ఆ మంత్రసూదులు నేరుగా ఆ కుర్రాడి శవం మీద గుచ్చుతుంది. అయితే చూస్తుండగానే ఆ కుర్రాడికి ఒక్కసారిగా స్పృహ వచ్చి చనిపోయిన ఈ కుర్రాడు తిరిగి బ్రతుకుతాడు. అప్పుడు కోటీశ్వరుడు తన కొడుకు బ్రతకడం చూసి వెంటనే తన కొడుకును పట్టుకుని ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అయితే ఈ పాప మాత్రం, మీ ప్రేమలు తరువాత, ముందు మనం ఒప్పుకున్న దాని ప్రకారం నా డబ్బు నాకు ఇవ్వండి అని అంటుంది. అయితే ఇదంతా గమనిస్తున్న పూజారి, చచ్చినవాడు తిరిగి బ్రతకడం ఏంటి, ఇదేదో మాయలా ఉందని భయంతో అక్కడి నుండి పారిపోతాడు. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి.